ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను ఇండియన్ జెర్సీలో చూడాలని ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళిద్దరికి షాకింగ్ న్యూస్. ఆఫ్ఘనిస్తాన్ తో జరిగే వన్డే సిరీస్ కు విరాట్ కోహ్లీ దూరమైనట్లు వార్తలు వస్తున్నాయి. రోహిత్ శర్మ ఆడడంపై పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు. దాంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు. తొడకండరాలు గాయంతో విరాట్ కోహ్లీ వన్డే సిరీస్ కు అందుబాటులో ఉండడంటూ బీసీసీఐకి చెందిన ఓ అధికారి చెప్పినట్లు సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. కోహ్లీ గాయంతో జూన్ 13 నుంచి ధర్మశాల వేదికగా ప్రారంభమయ్యే భారత్ ఆఫ్ఘనిస్తాన్ వన్డే సిరీస్ కు దూరం అవుతున్నట్లు తెలుస్తుంది. ఇక రోహిత్ శర్మ స్క్వాడ్ లో ఉన్నప్పటికీ ఆడతాడో లేదో అన్న స్పష్టత లేదు. ఫిట్నెస్ ఆధారంగా మాత్రమే రోహిత్ శర్మ ఈ సిరీస్ లో పాల్గొంటాడని చెబుతున్నారు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్ లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ కనబర్చాడు. ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన ఫైనల్స్ లో 75 పరుగులతో నాట్అవుట్ గా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫైనల్స్ లో తొడకన్నరాల సమస్యతో కోహ్లీ బ్యాటింగ్ సమయంలో కొంత ఇబ్బంది పడడం కూడా చూశాం. ఈ కారణంతోనే సిరీస్ కు దూరం అవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ అనుష్క శర్మతో కలిసి ఐపీఎల్ ముగిసిన మరుసటి రోజు లండన్ కు వెళ్లిపోయాడు. ఇక ఆఫ్ఘనిస్తాన్ తో రేపు 6వ తేదీ నుంచి టీమిండియా ఏకైక టెస్టులో పాల్గొనుంది. ఆ తర్వాత 13 నుంచి ఆఫ్ఘనిస్తాన్ తో టీమిండియా 3 వన్డేల సిరీస్ ఆడనుంది.